హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడేది మనను ఎక్కడికైనా లాగేసుకెళ్లే రెండు భయాల గురించి, ఫోమో అండ్ ఫోఫో. ఏమటివి? ఎందుకివి మనమీద జీపీఎస్ ట్రాకర్ పెట్టినట్టు మనల్ని నడిపిస్తున్నాయి? చాలా సింపుల్గా మన మాటల్లోనే చెప్తా. మొదట ఇవేంటో చెప్పుకుందాం. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఇతరులందరూ ఏదో చేస్తున్నారు, నేను మాత్రం ఏం చేస్తున్నాను అనే భయం. ఫోఫో అంటే ఫియర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్. అంటే సత్యం వినడానికి భయం. రియల్ రిపోర్ట్, రియల్ ట్రూత్, నిజమైన పరిస్థితి ఇవన్నీ తెలుసుకోడానికి మాకు భయం. ఫోమో మన తరం పర్మనెంట్ ప్రాబ్లం. ఎవరో టూర్స్కి వెళ్తున్నారు, మనకి ఫోమో. ఎవరో కొత్త ఫోన్ తెచ్చుకున్నారు, ఫోమో. ఎవరో జాబ్ చేంజ్ చేసి శాలరీ పెంచుకున్నారు, పెద్ద ఫోమో. సోషల్ మీడియా రీల్లో ఎవరో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారా, మనకు అయ్యో మనదేంటి వేస్ట్ లైఫ్ అని ఫోమో. ఇవన్నీ చూసి ఇప్పుడే ఏదో చెయ్యాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదో కొనాలి, అలా ఒక పాతాళంలాగా మనల్ని లోపలికి లాగేస్తుంది. ఫోమో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఫ్రెండ్ సింగపూర్ వెళ్లాడు, మనము వెంటనే గూగుల్ సింగపూర్ చీపెస్ట్ ట్రిప్ ప్యాకేజ్. కజిన్ కొత్త కార్ తీసుకున్నాడు, మనకు వెంటనే ఏదో చలనం, లోన్ ఈఎంఐ చూశాకే హృదయం కాస్త శాంతిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఎవరో క్యాండిల్ లైట్ డిన్నరా, మనకం వెంటనే ఇంక మన లైఫ్ ఎప్పుడిలాగే అన్న ఫీల్. అసలు ఇతరులు ఏమి చేస్తున్నారు అనేది మనకెందుకు తెలుసుకోవాలి? అది మన జీవితానికి ఏమి జోడిస్తుంది? ఇప్పుడు ఫోఫో చాలా మందికి తెలియని భయం. ఫోఫో అంటే ఫియర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్. అంటే నిజం తెలుసుకోవడానికి భయం. మన హెల్త్ రిపోర్ట్స్ ఏమో ఏదో వస్తుందేమో అని చెక్ చేయకుండా ఇయర్స్ స్కిప్. బ్యాంక్ బ్యాలెన్సా, అబ్బా చూస్తే ఏమవుతుంది, మనీ ఏమీ పెరిగి ఉండదు అని అవాయిడ్. ఎగ్జామ్ మార్క్సా, రేపు చూస్తా అని వారం తర్వాత కూడా చూడకుండా స్కిప్. ఇది కొత్త ట్రెండ్, రన్నింగ్ అవే ఫ్రమ్ ట్రూత్. ఎగ్జాంపుల్స్. వెయిట్ పెరిగింది తెలుసు, వెయిట్ మిషన్ మీదకి ఎక్కడానికి మాత్రం భయం, దాన్నే ఫోఫో అంటారు. పర్సు తెరిచి బ్యాలెన్స్ చూడడానికి భయం, ఫోఫో. ఎందుకంటే మనకి తెలుసు ఒక ట్రూత్ బయటపడుతుంది, దాన్ని మనం హ్యాండిల్ చేయలేము అని. రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉన్నా స్ట్రెయిట్గా మాట్లాడ్డానికి భయం, ఫోఫో. ఎందుకంటే నిజం బయటికి వచ్చేస్తుంది అన్న భయం. ఫోమో అండ్ ఫోఫో రెండూ మనను ఎలా తిప్పుతున్నాయి? ఒకవైపు మనం ఇతరుల జీవితం చూసి మనమీదే అయిష్టం పెంచుకుంటాం, ఫోమో. మరొకవైపు మన నిజం ఎదుర్కోవడానికి భయపడతాం, ఫోఫో. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. మనసు రెండు వైపుల్ని టగ్ ఆఫ్ వార్ లాగా లాగేస్తుంది. పేరెంట్స్ వ్యూ. పేరెంట్స్ చాలా సింపుల్గా అడుగుతారు, ఇతరులు చేసిందే ఎందుకు నువ్వు వెంటనే చెయ్యాలి? వాళ్ళు చూసింది ఏంటంటే ఇతరుల పేస్లో పరిగెడితే మన గుండె, మన బడ్జెట్, మన నిద్ర ఏదీ కాపాడుకోలేం. ఇప్పటి యువత తల్లిదండ్రుల మాట వినడానికి కూడా ఫోమో. నా ఫ్రీడమ్ పోతుంది అన్న భయం. యూత్ వ్యూ. మనకనిపించేది ఈవాళ్లే ఇప్పుడే ఈ పని చేస్తేనే నేను సక్సెస్ అవుతాను, ఈవాళ్లనే నేను వాళ్లలా అవ్వాలి. మరియు రిపోర్ట్స్, మార్క్స్, నిజం చూసేందుకున్న భయం కూడా ఇఫ్ ఐ నో ద ట్రూత్ నేను ఫేస్ చెయ్యాలి కాబట్టి అని మనం దూరంగా ఉంటాం. నిజానికి ఇవి మనల్ని మెల్లగా ఏం చేస్తున్నాయి? ఫోమో మనల్ని ఇతరుల జీవితాల వెంట పరిగెత్తిస్తుంది. ఫోఫో మనల్ని మన జీవితాన్ని ఎదుర్కోకుండా చేస్తుంది. ఒక్కరోజు కాదు, రోజు కొంచెం కొంచెంగా మన కాన్ఫిడెన్స్, మన క్లారిటీ తగ్గిపోతుంది. ఎలా బయటపడాలి? ప్రాక్టికల్ తన్యా స్టైల్లో. 1. ఇతరుల లైఫ్ చూసి నిర్ణయం తీసుకోకండి. మన పేసు, మన లైఫు వేరు. నిజం చూసి పారిపోవద్దు. ఎగ్జామ్ మార్క్స్ అవ్వచ్చు, హెల్త్ రిపోర్ట్ అవ్వచ్చు, ఫినాన్షియల్ ట్రూత్ అవ్వచ్చు. తెలుసుకుంటేనే మార్పు మొదలవుతుంది. సోషల్ మీడియాని నిజం అనుకోవద్దు. వాళ్ళు చూపేది హైలైట్, మన జీవితం మాత్రం ఫుల్ మూవీ. ఫోమో అనిపిస్తే వెంటనే బ్రేక్ తీసుకోండి, అది నిజమైన అవసరం కాదు. ఫోఫో అనిపిస్తే ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకోండి. ట్రూత్ తెలుసుకోవడం భయం కాదు, అది మొదటి అడుగు. ఫ్రెండ్స్, మనసు ఒక చిన్న పిల్లవాడు లాంటిది. ఒకవైపు అవతలివారిలా నేను కావాలి అని అరుస్తుంది, మరోవైపు నిజం చూపించద్దు నాకు భయం అని ఏడుస్తుంది.